ఆయా సందర్భాల్లో భయంకరంగా దిగ్భ్రాంతి కలిగేటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. అసలు ఊహించలేరు. ఆ దెబ్బకు కింద పడితే మళ్ళీ కోలుకోలేరు. అటువంటి దెబ్బలు పడతాయి. ఒక హెల్త్ ప్రాబ్లం కావచ్చు, ఆర్థిక సమస్య కావచ్చు, మీకు తెలిసి లేదా తెలియక ఒక భయంకరమైన సెట్ బ్యాక్, ఒక భయంకరమైన సంక్షోభములో నువ్వు చిక్కుకొని పోతున్నావా? అది ఒక అక్రమ సంబంధం కావచ్చు, అదొక లవ్ అఫేర్ కావచ్చు, లేకపోతే నీ ఉద్యోగంలో నువ్వు చిక్కుకున్న ఒక సమస్య కావచ్చు. ఒక వ్యక్తి దేవుని పిలుపుకు వ్యతిరేకంగా వెళితే అత్యంత భయంకరమైన ప్రమాదాలు అండి, తట్టుకోలేరు అవి. అదే కదా యోనా జీవితంలో. దేవుడు ఎక్కడికి వెళ్ళమన్నాడు? నీనవే పట్టణానికి వెళ్ళమన్నాడు. పిలుపుకు వ్యతిరేకంగా తర్షీషుకు వెళ్ళినాడు. సముద్రంలో పడి చచ్చేంత పరిస్థితి వచ్చింది. ఏనాడు కూడా ఒక వ్యక్తి దేవుని పిలుపుకు వ్యతిరేకంగా పోకూడదండి. ఏ రోజు ఒక వ్యక్తి దేవుని సేవకు తీర్మానం చేసుకుంటాడు, ఆ రోజే దేవుని బందీ అయిపోయాడు. ప్రసన్న కుమార్ ఎవరు? దేవుని యొక్క బందీ, అంతే. దేవుని యొక్క దాసుడు అనేదానికంటే ఇంకొక మాట చెప్పవచ్చు, దేవుని యొక్క బాండ్ స్లేవ్, బానిస. ప్రియమైన వారలారా, ఏం చేయమంటే అది చేయాల్సిందే, అంతే. కనుక మన యొక్క సొంత ఆలోచనలు పాటించేదానికి వీలు లేదు.